హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ వింగ్స్. సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించి కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి ఒక 20 ఇంపార్టెంట్ బిట్స్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఈ 20 ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఇందులో కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి మనకు 2015లో కండక్ట్ చేసిన జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో రావడం జరిగింది. అలాగే ఈ 20 బిట్స్ కూడా బేసిక్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్. సో ఈ 20 బిట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవడానికి దానికి సంబంధించినటువంటి లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఆ పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సరే, ఇక విషయంలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, అబ్రివేషన్ ఆఫ్ ASCII. సో అబ్రివేషన్ ఆఫ్ ASCII ఈస్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ interchanged. So abbreviation of ASCII is American Standard Code for Information Interchange. Next one, transistors are used in which generation of computers? So transistor వచ్చేసి కంప్యూటర్లో ఏ జనరేషన్లో యూజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. సో జనరల్గా కంప్యూటర్కి వచ్చేసి ఇక్కడ మనకు 5 జనరేషన్స్ ఉన్నాయి. కంప్యూటర్కి వచ్చేసి మనకి ఇక్కడ జనరల్గా 5 జనరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అండ్ ఫిఫ్త్ జనరేషన్స్. ఫస్ట్ జనరేషన్లో వచ్చేసి మనం ఇక్కడ వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసాము. అలాగే సెకండ్ జనరేషన్ వచ్చేసి ట్రాన్సిస్టర్స్ యూజ్ చేశారు. అండ్ థర్డ్ జనరేషన్ వచ్చేసి ఐసి, సో దీన్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని చెప్పేసి అంటారు, ఐసీస్ యూజ్ చేశారు. ఫోర్త్ జనరేషన్లో మైక్రో ప్రాసెసర్ యూజ్ చేశారు. ఫిఫ్త్ జనరేటర్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యూజ్ చేస్తారు. ఫస్ట్ జనరేషన్లో వాక్యూమ్ ట్యూబ్స్, సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్, థర్డ్ జనరేషన్లో ఐసిస్, ఫోర్త్ జనరేషన్లో మైక్రో ప్రాసెసర్ MICROPROCESS, ఫిఫ్త్ జనరేషన్లో వచ్చేసి అంటే నవేడేస్ వీఆర్ యూజింగ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి దిస్ వన్, ట్రాన్సిస్టర్స్ యూజ్డ్ ఇన్ సెకండ్ జనరేషన్. Answer is second generations. Next, third question, abbreviation of CDAC. So abbreviation of CDAC is Center for Development of Advanced Computer. So abbreviation of CDAC is Center for Development of Advanced Computer. సో ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే మన ఇండియాలో, సో పూణే దగ్గర ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో the place which is going to construct the systems at Pune. So CDAC means Center for Development of Advanced Computer. సో దీని ప్లేస్ వచ్చేసి పూణేలో ఉంది. సో అంటే మన ఇండియాలో కంప్యూటర్స్ వచ్చేసి ఈ CDAC వాళ్ళు ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ వన్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ఇండియా ఈస్, ఆన్సర్ వచ్చేసి మనకు
పరం అని చెప్పేసి చెప్తాము. పరం నీకు నెంబర్ ఉంది, అది వచ్చేసి 8000. పరం 8000. ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ఇండియా వచ్చేసి పరం 8000. సో దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సీడాక్ వాళ్ళే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. సీడాక్ ఈజ్ రిలేటెడ్ టు పూణే దగ్గర మనకు మెయిన్ బ్రాంచ్ ఉంది. సో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ఇండియా ఈజ్ పరం 8000. ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే సీడాక్ వాళ్ళు. సో నెక్స్ట్ వన్, 5th వన్, ప్రైమరీ మెమొరీ ఈజ్. సో జనరల్గా మన కంప్యూటర్కి వచ్చేసరికి 3 మెమొరీస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ మెమొరీ, సెకండ్ వన్ వచ్చేసి సెకండరీ మెమొరీ, థర్డ్ వన్ వచ్చేసి సిస్టమ్ మెమొరీ. సో ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి ప్రైమరీ మెమొరీ అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఈ ప్రైమరీ మెమొరీలో మనం జనరల్గా ఏం యూజ్ చేస్తామంటే ర్యామ్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. సో ప్రైమరీ మెమొరీ వచ్చేసి ర్యామ్. సో ర్యామ్ అంటే ఏంటంటే ఇక్కడ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో జస్ట్ వెయిట్. సో ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో ఇక్కడ ప్రైమరీ మెమొరీ వచ్చేసి ఇక్కడ మనం ర్యామ్ అని చెప్తున్నాము. ర్యామ్. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో ఇందులోనే క్వశ్చన్ వచ్చేసి సెకండరీ మెమరీ గురించి అడుగుతారు. సో సెకండరీ మెమరీ వచ్చేసి ఇక్కడ రోమ్ అని చెప్పేసి అంటాం. సో రోమ్ అంటే మీనింగ్ ఏంటంటే రీడ్ ఓన్లీ మెమొరీ. సో ఇది వచ్చేసి ర్యామ్ వచ్చేసి ప్రైమరీ మెమొరీ అండ్ రోమ్ వచ్చేసి సెకండరీ మెమొరీ. సిస్టమ్ మెమొరీ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. సో దట్ డిపెండ్స్ అపాన్ ద సాఫ్ట్వేర్, ఆ సిస్టమ్ కాన్ఫిగరేషన్కి అది వెళ్ళిపోతుంది. జనరల్గా మీరు ప్రైమరీ యాజ్ వెల్ సెకండరీ మెమరీని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, 6th వన్, అబ్రివేషన్ ఆఫ్ ఓఎంఆర్. ఇది చాలా ఇంపార్టెంట్. సో అబ్రివేషన్ ఆఫ్ ఓఎంఆర్. సో జనరల్గా ఇప్పుడు మనం ఎగ్జామ్ కూడా ఈ ఓఎంఆర్ షీట్లోనే రాస్తాము, బబుల్ చేస్తాం కదా. సో దట్ షీట్ షుడ్ బి కాల్డ్ యాజ్ ఏ ఓఎంఆర్. సో ఇక్కడ అబ్రివేషన్ ఆఫ్ ఓఎంఆర్ మీన్స్ హియర్ ఓఎంఆర్ వచ్చేసి ఆప్టికల్ మార్క్ ఫర్ ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్. Abbreviation of OMR is optical mark recognition. సో అలాగే ఇందులో ఇంకో క్వశ్చన్ ఇలా అడుగుతారు, అబ్రివేషన్ ఆఫ్ OCR అని చెప్పేసి కూడా అడుగుతారు. సో అబ్రివేషన్ ఆఫ్ OCR మీన్స్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. OMR ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్, OCR ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, 7th వన్, ఫార్ట్రాన్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ లేదా ఇన్పుట్ డివైజా లేదా అవుట్పుట్ డివైజా లేదా స్టోరేజ్ ఎలిమెంటా ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. లేదా అబ్రివేషన్ ఆఫ్ ఫార్ట్రాన్ అని చెప్పేసి కూడా అడుగుతాడు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫార్ట్రాన్ ఈజ్ ఏ, మనకి ఇక్కడ ఆప్షన్స్ లేవు కాబట్టి సో ఫార్ట్రాన్ ఈజ్ ఏ, సింప్లీ యూ కెన్ సే Fortran is a language. ఏ లాంగ్వేజ్ అంటే ఇది హై లెవెల్ లాంగ్వేజ్. ఇది వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఫార్ట్రాన్ అంటే ఏంటంటే ఫార్ములా ట్రాన్స్మిషన్.
ఫార్ములా ట్రాన్స్మిషన్. సో ఫార్టన్ ఈజ్ ఏ లాంగ్వేజ్. ఏం లాంగ్వేజ్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్. సో ఫార్ములాకి అబ్రివేషన్ ఏమవుతుందంటే ఫార్ములా ట్రాన్స్మిషన్ అయిపోయింది. సో మనకు జనరల్గా ఇక్కడ 2 లాంగ్వేజెస్ ఉంటాయి. హై లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది యాజ్ వెల్ as లో లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది. సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఈ ఫార్టన్ యాజ్ వెల్ as కోబాల్ట్ ఇలా కొన్ని లాంగ్వేజెస్ వస్తాయి. అంటే ప్రోగ్రామ్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా మనం హై లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. సో లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, జీరోస్ యాజ్ వెల్ as వన్స్నే మనం లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. జీరోస్ యాజ్ వెల్ as వన్స్ని మనం లో లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇక్కడ అనడం జరుగుతుంది. సో హియర్ ఫార్ట్రన్ ఈజ్ ఏ లాంగ్వేజ్ అని చెప్పవచ్చు. అండ్ అబ్రివేషన్ ఆఫ్ ఫార్టన్ ఈజ్ ఫార్ములా ట్రాన్స్మిషన్. నెక్స్ట్ క్వశ్చన్, డీబగ్గింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్. డీబగ్గింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్. సో ఇక్కడ మనకు డీబగ్గింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ అంటే ఆన్సర్ వచ్చేసి ఏంటంటే డీబగ్గింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిటెక్ట్ ద ఎర్రర్స్. డిటెక్ట్ ది ఎర్రర్స్. డిటెక్ట్ ది ఎర్రర్స్. సో డీబగ్గింగ్. సో ఎప్పుడైనా మనం ఒక ప్రోగ్రామ్ ఎంటర్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి కంపల్సరీ మనం అక్కడ పర్టికులర్ సాఫ్ట్వేర్లో డీబగ్గింగ్ చేస్తాం. దీన్నే రన్ చేయడం అంటాం, ప్రోగ్రామ్ రన్ చేయడం అంటారు. సో ఈ రన్ చేయడం అన్నా డీబగ్గింగ్ అన్న రెండు ఒకటే. సో ఇది ఎందుకు చేస్తామంటే ఈజ్ దెర్ ఎనీ ఎర్రర్స్, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఎర్రర్ కరెక్ట్ దట్ ఎర్రర్స్ అండ్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. సో అక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనం వాటిని డిటెక్ట్ చేసేసి కరెక్ట్ చేసేస్తాము. అప్పుడు మాత్రమే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి కంపల్సరీ మనం డీబగ్గింగ్ చేయాలి. ఎందుకు చేస్తాం డీబగ్గింగ్ అంటే డిటెక్ట్ ద ఎర్రర్స్. ఎర్రర్ని డిటెక్ట్ చేయడానికి, ఎర్రర్స్ని డిటెక్ట్ చేయడానికి డీబగ్గింగ్ ప్రాసెస్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, 1 నిబుల్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ బిట్స్. మనం కంప్యూటర్ సైడ్ ఒకసారి చూసుకున్నట్లయితే కంప్యూటర్ కెన్ ప్రాసెస్ ద డాటా which is in the form of zeros as well as ones. Zeros as well as ones. కంప్యూటర్లో ఏ డేటా అయినా సరే జీరోస్ యాజ్ వెల్ as వన్స్ రూపకంగానే ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద డేటా ఈజ్ లైక్ దిస్ 0110. హియర్ ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్ని వీఆర్ కాల్డ్ యాజ్ ఎ డిజిట్. ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్ని వీఆర్ కాల్డ్ యాజ్ ఎ డిజిట్. సో ఇన్ ద సేమ్ వే హియర్ 4 digits are there. Here 4 digits are there. సో అలాగే 4 digits ఉంటే దాన్ని ఏమంటారంటే 1 నిబుల్ అని చెప్పేసి అంటారు. 4 digits ఉంటే దాన్ని ఏమంటారంటే 1 నిబుల్ అని చెప్పేసి అంటారు. సో 1 నిబుల్. సో 1 నిబుల్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ డిజిట్స్? 4 digits. అలాగే ఇక్కడ 8 digits ఆర్ బిట్స్ ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 bits ఆర్ డిజిట్స్ ఉన్నాయి అనుకుందాం. సో 8 bits ఈజ్ ఈక్వల్స్ టు దాని ఏమనంటే 1 byte అని చెప్పేసి అనాలి. 1 byte అని చెప్పేసి అనాలి. అలాగే 1024 bytes ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పాలనంటే 1 kilobyte అని చెప్పేసి అనాలి. 1 KB 1 kilobyte అని చెప్పేసి అనాలి. అలాగే 1024 KB ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటారంటే 1 MB అని చెప్పేసి అంటారు. అలాగే 1024 MB ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటారంటే 1 GB అని చెప్పేసి అంటారు. 1 GB అని చెప్పేసి అంటారు. సో దిస్ ఈజ్ అ యాక్చువల్ ప్రొఫార్మా విచ్ ఈస్ దేర్ అట్ కంప్యూటర్ సైడ్. సో 1 నిబుల్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ బిట్స్ అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4 bits. ఆన్సర్ వచ్చేసి 4 bits. సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి 4 digits ఆర్ బిట్స్ ఉంటే దాన్ని 1 నిబుల్ అంటారు. 8 bits ఉంటే 1 byte అంటారు. 1024 bits ఉంటే 1 byte అంటారు. 1024 bytes ఉంటే 1 KB అంటారు. 1024 KB ఉంటే 1 MB అంటే మెగాబైట్స్ అంటారు. 1024 MB ఉంటే మెగాబైట్ ఉంటే దాన్ని 1 gigabyte అని చెప్పేసి అంటారు. సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్,
డాక్టర్ వెబ్ ఈజ్ ఏ అని చెప్పేసి మనకు కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఆర్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ ఆర్ మౌస్ ఆర్ సంథింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్లీ డాక్టర్ వెబ్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ యాంటీవైరస్. సో జనరల్గా సిస్టమ్ స్లో అయినప్పుడు జనరల్గా మనం ఎక్స్టర్నల్లీ we should buy the antivirus and install system to run speedily. సో సిస్టమ్ స్పీడ్గా రన్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ యాంటీవైరస్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో అందులో జనరల్గా కొన్ని యాంటీవైరసెస్ ఉంటాయి. సో అవి ఏంటంటే అవిస్టా అని చెప్పేసి యాంటీవైరస్ ఒకటి ఉంటుంది. అలాగే ఏవిజీ అని చెప్పేసి ఒక యాంటీవైరస్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నార్టన్ అని చెప్పేసి ఒక యాంటీవైరస్ ఉంటుంది. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి డాక్టర్ వెబ్ అని చెప్పేసి యాంటీవైరస్ ఉంటుంది. సో అంటే ఈ డాక్టర్ వెబ్ ఈజ్ రిలేటెడ్ టు ద యాంటీవైరస్. ఫిఫ్త్ వన్ వచ్చేసి క్యాస్పర్ సి అని చెప్పేసి ఒక యాంటీవైరస్ ఉంటుంది. క్యాస్పర్స్కీ అని చెప్పేసి ఒక యాంటీవైరస్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పాండా global. So these are the antivirus which are widely used at computer side. సో కంప్యూటర్ సైడ్ ఎక్కువ మన ఈ యాంటీవైరస్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో మన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ యాంటీవైరస్. సో డాక్టర్ వెబ్ ఈజ్ ఏ యాంటీవైరస్. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 11th one. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ జాయ్స్టిక్? ఈ క్వశ్చన్ చాలాసార్లు వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. జాయ్స్టిక్ అంటే ఏంటంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ డివైస్ విచ్ ఈస్ యూస్డ్ అట్ గేమింగ్ సైడ్. సో గేమ్స్ ఆడేటప్పుడు సపోజ్ కార్ గేమ్ కానీ సపోజ్ ఇంకా ఏదైనా గేమ్ ఆడేటప్పుడు సో దీన్ని ఏం చేస్తారంటే రొటేట్ చేయడానికి, అంటే ఈ జాయ్స్టిక్ అనేది ఇట్ కన్సిస్ట్ ద సమ్ రోటర్ లైక్ దిస్. సో ఇది ఎలా రోల్ చేస్తుంది అంటే 360 degreesలో రోలింగ్ అవుతూ ఉంటుంది. సో 360 degreesలో రోలింగ్ అవుతుంది. సపోజ్ ఇలా కార్ గేమ్ ఆడుతుందంటే ఇది ఇటు వెళ్ళిపోవచ్చు, ఇటు వెళ్ళొచ్చు అంటే. సో దిస్ ఈస్ అ జాయ్స్టిక్ ఈజ్ అ డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ టు రొటేట్ ద ఆబ్జెక్ట్ అరౌండ్ ద 360 degrees. సో అంటే ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ జాయ్స్టిక్ అంటే, సో ఫర్ గేమ్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ జాయ్స్టిక్. సో అలాగే ఇది ఎంత రొటేట్ చేస్తుంది అంటే 360 degrees రొటేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, అబ్రివేషన్ ఆఫ్ MICR. సో అబ్రివేషన్ ఆఫ్ MICR అంటే ఏంటంటే ఇక్కడది MICR ఎక్కడ ఉంటుంది అంటే జనరల్గా మనం బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు చెక్ పైన MICR కోడ్ ఉంటుంది. చెక్ నెంబర్తో పాటు MICR అని చెప్పేసి ఒక కోడ్ ఉంటుంది. సో ఇక్కడ MICR అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. క్యారెక్టర్ రికగ్నిషన్. సో అబ్రివేషన్ ఆఫ్ MICR అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. మనకు చెక్ పైన ఒక డిఫరెంట్ ఫామ్లో ఈ నెంబర్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది కూడా చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ ఫ్రమ్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ MICR అబ్రివేషన్ అయితే అడిగారు. సో MICR అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, షార్ట్కట్ కీ ఆఫ్ అండు. సో షార్ట్కట్ కీ ఆఫ్ అండు అంటే ఏంటంటే కంట్రోల్ ప్లస్ జెడ్. షార్ట్కట్ కీ ఆఫ్ అండు అంటే ఏంటంటే కంట్రోల్ ప్లస్
జెడ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద బిలో ట్రాన్స్మిట్స్ ద లైట్ ఎనర్జీ? దిస్ ఈస్ అ క్వశ్చన్. ఇక మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ కోయాక్సిల్ కేబుల్, ఆప్షన్ బి ట్విస్టెడ్ పేర్, ఆప్షన్ సి ఆప్టికల్ ఫైబర్, ఆప్షన్ 4 వచ్చేసి నన్ ఆఫ్ ది ఏబో అని చెప్పి ఇచ్చారు. సో మనకి ఇక్కడ కంప్యూటర్ సైడ్ కానీ కమ్యూనికేషన్ సైడ్ కానీ లైట్ ఎనర్జీ అంటే విచ్ కేబుల్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ లైట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అని చెప్పేసి క్వశ్చన్ వచ్చినా సరే, లైట్ ఎనర్జీ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఫైబర్, ఆప్టికల్ ఫైబర్ మాత్రమే అవుతుంది. సో ఈ ఆప్టికల్ ఫైబర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆప్టికల్ ఫైబర్ ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రాన్స్మిట్స్ ద లైట్, లైట్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో ఆప్టికల్ ఫైబర్ మాత్రమే లైట్ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద బిలో ట్రాన్స్మిట్స్ ద లైట్ ఎనర్జీ అంటే ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్, ఆప్టికల్ ఫైబర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైర్ వాల్ ఈజ్ యూజ్డ్ టు. సో ఫైర్ వాల్ ఈజ్ యూజ్డ్ టు. సో ఆల్రెడీ ఫైర్ వాల్ అంటే చాలామందికి ఒక ఐడియా ఉంటుంది ఏంటంటే ఇట్ స్టాప్ సంథింగ్. సో ఇక్కడ ఎస్పెషల్లీ ఫైర్ వాల్ అంటే ఏంటంటే విచ్ ప్రివెంట్స్ ద అవుట్ సైడ్ కనెక్షన్స్ ఫ్రమ్ ఎంటరింగ్ టు ద నెట్వర్క్. సో ఇక్కడ చూడండి, జనరల్గా ఇక్కడ మనకు కంప్యూటర్ ఉంది. సో జనరల్గా ఇక్కడ మనకు కంప్యూటర్ ఉంది. సో జనరల్గా ఇక్కడ మనకు కంప్యూటర్ ఉన్నది. సో ఈ అన్ని కంప్యూటర్స్ కూడా ఒకటి కనెక్ట్ అయిపోయాయి. సో దీస్ ఆల్ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ with respect to the LAN and taken from the network from other place. ఇది ఒక నెట్వర్క్. సో ఇది నెట్వర్క్ అంటే ఏంటిది? ఇది జియో కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది ఒక బ్రాడ్బ్యాండ్. సో ఇక్కడ నుంచి నెట్వర్క్ కనెక్షన్ తీసేసుకొని ఇది ఒక ఆఫీస్ అనుకుందాం. ఇది ఒక ఆఫీస్. సో ఈ ఆఫీస్లో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్లో సిస్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. వీళ్ళు ఒక కనెక్షన్ తీసుకున్నారు, నెట్ కనెక్షన్. బయట నుంచి బిఎస్ఎన్ఎల్ కావచ్చు, జియో కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ ఫైర్ వాల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది ఏం చూపెడుతుందంటే, సో ఫైర్ వాల్ ఇండికేట్స్ విచ్ ప్రివెంట్స్ ద అవుట్ సైడ్ కనెక్షన్ ఫ్రమ్ ఎంటరింగ్ టు ద నెట్వర్క్. సో ఎవరైనా హ్యాకర్స్ కానీ లేకపోతే ఏమైనా అన్నెసెసరీ సోర్స్ బయట నుంచి వచ్చి మీ కనెక్షన్ని డిస్టర్బ్ చేయవచ్చు, లేదా మీ నెట్వర్క్లో ఉన్నటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని తీసుకునే దాన్ని అన్నెసెసరీ థింగ్స్కి వాడచ్చు. కాబట్టి అలాంటప్పుడు మనం ఫైర్ వాల్ సెట్ చేస్తే, సో విచ్ ప్రివెంట్స్ అవుట్ సైడ్ కనెక్షన్ ఫ్రమ్ ఎంటరింగ్ టు ద నెట్వర్క్. ఈ నెట్వర్క్కి బయట నుంచి ఏ కనెక్షన్స్ కూడా యాక్సెస్ చేయదు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫైర్ వాల్. సో ఫైర్ వాల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే విచ్ ప్రివెంట్స్ ద అవుట్ సైడ్ కనెక్షన్స్ ఫ్రమ్ ఎంటరింగ్ టు ద నెట్వర్క్. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైర్ వాల్. సో ఈ నెట్వర్క్కి సంబంధించి మిగతా నెట్వర్క్స్ని అది తీసుకోదు, అంటే ఆ అన్నెసరీ నెట్వర్క్స్ని లేదు. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, అసెంబ్లర్ ఈజ్ యూజ్డ్ టు. సో అందులోనే ఉంది అసెంబ్లర్ అంటే ఏంటంటే విచ్ ఈస్ కన్వర్ట్ ద assembly language to machine language. ఇక చూడండి, అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటిది, మిషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మిషన్ లాంగ్వేజ్ అంటే జీరోస్ యాజ్ వెల్ ఎస్ వన్స్. దీన్నే లో లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పేసి కూడా అంటారు. సో లో లెవెల్ లాంగ్వేజ్ అన్న మెషిన్ లాంగ్వేజ్ అన్న ఒకటే. సో అలాగే అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఈ అసెంబ్లీ లాంగ్వేజ్లో సో జనరల్గా మనం ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ కొన్ని కోడ్స్ యూజ్ చేస్తాం. యాడ్ కోడ్ అని చెప్పేసి, మల్టిప్లికేషన్ కోడ్ అని చెప్పేసి, @ అని చెప్పేసి, ఇంటూ అని చెప్పేసి, ప్లస్ అని చెప్పేసి ఇలా యూజ్ చేస్తాం. అంటే సమ్ సింబల్స్, సమ్ కోడ్స్, సమ్ నెంబర్స్ ఆర్ యూస్డ్ ఇన్ ద అసెంబ్లీ లాంగ్వేజ్. సో ఈ లో లెవెల్ లాంగ్వేజ్ అనే మెషిన్ లాంగ్వేజ్లలో వీఆర్ ఆల్వేస్ బీ యూస్డ్ టు టేక్ ఓన్లీ టూ నెంబర్స్ దట్ ఆల్ ఆర్
జీరోస్ యాజ్ వెల్ ఎస్ వన్స్. మిషన్ లాంగ్వేజ్లో ఎప్పటికైనా జీరోస్ యాజ్ వెల్ ఎస్ వన్స్ ఉంటాయి. అసెంబ్లీ లాంగ్వేజ్లో కొన్ని కోడ్స్ ఉంటాయి, యాడ్ కానీ మల్టిప్లికేషన్ కానీ @ ఇంటూ. సో వీటిని మనం నిమోనిక్స్ అంటారు, అది అవసరం లేదు ఇక్కడ. సో ఇక్కడ అసెంబ్లర్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ద అసెంబ్లీ లాంగ్వేజ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 7th one, light pen is used to. Light pen is used to. సో చూడండి, లైట్ పెన్ ఈజ్ యూజ్డ్ టు సేంజెస్ అంటే సెలెక్ట్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ ఆబ్జెక్ట్ ఆన్ ది మానిటర్. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఏదైనా కాన్ఫరెన్స్ జరిగినప్పుడు జనరల్గా ఏం చేస్తాము, ప్రొజెక్టర్ పెట్టేసేసి ఒక బిగ్ వాల్ పైన అది ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లైట్ పెన్ యూజ్ చేసేసి వాళ్ళు ఎక్కడో దూరంగా ఉండి దాన్ని ఇట్లా ప్లేస్ చేసేస్తారు, ఆ ఇమేజ్ పైన ఇట్లా పేస్ట్ చేసేస్తారు. అంటే ఏం చేస్తుంది, డాట్ చూపిస్తుంది. సో ఈజ్ లైక్ ఏ చాక్ పీస్. బట్ ఇది డిజిటల్లో ఒక లైట్ పెన్ అంటే రెడ్ కలర్లో వస్తుంది. అది ఆ లైట్ పెన్ అంటే వేరే వేరే కలర్స్ కూడా ఉంటాయి. ఆ లైట్ పెన్ ఏం చేస్తుందంటే ఆ కలర్స్ ఆ మార్కర్ అని చెప్పేసి మీరు ఏమైతే చెప్తున్నారో దానిపైన ఇలా చూపిస్తూ ఉంటుంది. అంటే విచ్ ఈస్ యూజ్డ్ టు సెలెక్ట్ ద ఆబ్జెక్ట్స్ ఆన్ ద మానిటర్. సో మానిటర్ పైన అంటే ఆ ప్రొజెక్టర్ పైన మీరు ఏ ఆబ్జెక్ట్ని చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అది ఇక్కడ మనం ఈ లైట్ పెన్ యూజ్ చేసేసి మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ లైట్ పెన్. లైట్ పెన్ ఈజ్ select the objects on the monitor. So this is the answer of this question. Next one. So 8th one, track ball is a. ఇది కూడా చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇది. ట్రాక్ బాల్ ఈజ్ ఏ. సో ట్రాక్ బాల్ అంటే ఏంటంటే, సపోజ్ మన దగ్గర ఇక్కడ మౌస్ ఉంది ఇలా. సో ఇలా మౌస్ ఉంది, ఈ మౌస్ మధ్యలో ఇట్లా మనకు రౌండ్గా ఒకటి ఉంటుంది ఇలా. సో ఇలా ఒక రౌండ్, దిస్ ఈజ్ అ మౌస్. సో ఈ రౌండెడ్ పార్ట్నే ఏం చెప్తా అంటే ట్రాక్ బాల్ అని చెప్పేసి అంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ట్రాక్ బాల్. సో ఈ ట్రాక్ బాల్ ఏం చేస్తా అంటే ఇట్ షుడ్ బి యాక్ట్ యాజ్ ఎ లైక్ స్క్రోల్ బార్. సో జనరల్గా ఇది స్క్రోల్ బాల్ లేక పనిచేస్తుంది. సో ట్రాక్ బాల్ ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆన్ ద మౌస్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్క్రోల్ ద పేజెస్. The answer. This is the answer of this question. Trackball, it is a part which is there on the mouse which is used to scroll the pages. So pages ni scroll cheyadaniki మనం చేస్తాము. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మౌస్ పైన ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అబ్రివేషన్ ఆఫ్ HTTP. సో మనం ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళి ఏదైనా వెబ్సైట్ మనం సెర్చ్ చేసినప్పుడు కంపల్సరీ అక్కడ HTTP అని చెప్పేసి ఉంటుంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ ప్రోటోకాల్. సో ఇది ఒక ప్రోటోకాల్, దీని అబ్రివేషన్ అడుగుతున్నాడు. అదేంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో అబ్రివేషన్ ఆఫ్ HTTP ఈజ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో మనం ఏదైనా ఒక వెబ్సైట్ని మనం సెర్చ్ చేసినప్పుడు www అని చెప్పేసి ఇచ్చినప్పుడు ఈ www కన్నా ముందు ఇలా ఉంటుంది HTTP ఇట్లా సంథింగ్ ఇలా వస్తుంది. సో దీన్ని HTTP అని చెప్పేసి ఇలా మనకు 2 లైన్స్ వస్తాయి. సో దీన్ని మనం ఏమంటామంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. సో ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఈమెయిల్ ఈజ్ ఇన్వెంటెడ్ బై. సో ఇప్పుడు మనం ఏమైతే ఈమెయిల్స్ వాడుతున్నామో, సో అది రెడిఫ్ మెయిల్ కావచ్చు, యాహో మెయిల్ కావచ్చు, లేదా జీమెయిల్ కావచ్చు. సో ఈ ఈమెయిల్ని ఫస్ట్ హూ ఈజ్ ఇన్వెంటెడ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు రాయ్ తమిల్సన్. It is a scientist name. So email invented by Roy Tamilson. So these are the very important 20 questions on the computer awareness. So thanks for watching this video.